హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న రోగికి శస్త్రచికిత్సకై సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక సహాయం చెక్కును అందజేసిన రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. సామాజిక సేవా దృక్పథంతో మానవతా సంస్థ సభ్యులు అందిస్తున్న సహకారం స్ఫూర్తిదాయకం. సంస్థ రీజనల్ చైర్మన్ కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం. విధి నిర్వహణలో రాజీ పడకుండా సేవలందించిన వ్యక్తి మురళీకృష్ణ యాదవ్. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఊపిరితిత్తులు, హృదయ సంబంధిత వ్యాధితో తీవ్ర ఇబ్బంది పడుతున్న తెనాలి మండలం చావవారిపాలెం గ్రామానికి చెందిన బొడ్డు కిరణ్ కుమార్ కు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన 6 లక్షల రూపాయలు చెక్కు అందజేశారు. ఆదివారం స్థానిక బోస్ రోడ్లోని మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో బాధితుడు కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చావవారిపాలెంకు చెందిన బొడ్డు కిరణ్ అరుదైన ఊపిరితిత్తుల వ్యాధితో ఎంతో కాలంగా బాధపడుతున్నారని పేర్కొన్నారు. వ్యాధికి సంబంధించి శస్త్రచికిత్స బెంగళూరులో ఉన్న నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 6 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు. ఇటువంటి క్లిష్టమైన వైద్య సేవలు, పేదరికంతో ఇబ్బంది పడుతున్న వారు ఎవరన్నా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ఆర్థిక సహకారం అందించేందుకు కృషి చేస్తానని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలకు మంచి చేసేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డు కిరణ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చాలా మందికి పాపం వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సొంత కుటుంబ సభ్యుడికి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించుకుని వాళ్ళకి చికిత్స పొందాలంటే సాధ్యమయ్యే పని కాదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన ఉన్న నమ్మకంతో ఎంతోమంది కదిలి వచ్చి దాదాపు 400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. అందులో కొంతవరకు మొన్న వరద బాధితులకి ఆర్థిక సహాయం అందించాం. ఇంకా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి మరొకసారి ప్రారంభమై క్షేత్రస్థాయిలో పాపం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అందించాలనే నిర్ణయం సీఎం గారు మన క్యాబినెట్లో చెప్పిన తర్వాత మల్లెపాడు గ్రామంలో మన కిరణ్ బాబు అనే పేషెంట్ లంగ్స్లో ఆయనకి వ్యాధి వచ్చి ఎప్పటి నుంచో పాపం వాళ్ళు సఫర్ అవుతున్న తరుణంలో హాస్పిటల్స్ ఎవరు కూడా మన రాష్ట్రంలో సరిగ్గా వాళ్ళకి సహాయం అందించకపోగా ప్రత్యేకంగా వాళ్ళకి అటువంటి వైద్య సేవలు ఇక్కడ లేవు అని హైదరాబాద్లో కూడా చెప్పిన తర్వాత నారాయణ హృదయాలకి బెంగళూరులో వీళ్ళు వెళ్ళారు. పాపం ఎంతో కష్టపడి బ్రతికించుకోవాలి, కష్టపడాలని మనస్తత్వంతో కుటుంబం అంతా కూడా అతని కోసం ఎదురు చూస్తున్న తరుణంలో 9 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని హాస్పిటల్ వాళ్ళు చెప్పినప్పుడు కట్టుకోలేని పరిస్థితిలో పాపం వాళ్ళు వచ్చినప్పుడు నేనే వాళ్ళ పరిస్థితి చూసి ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే మొన్న 6 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. సో 6 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకి ఆ ఆర్డర్స్ అందించి ఆ బాబు బాగా చికిత్స పొంది మెరుగైన వైద్యం కోసం పాపం ఆయన పడుతున్న కష్టాలకి మేమందరం కూడా కలిసి దోహదపడే విధంగా, ఒక ధైర్యం నింపే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు సార్ గారు మా వందనాలు సార్, మనోహర్ సార్కి వందనాలు సార్. నా పిల్లోడికి సీరియస్ అండి, 3 నెలల మెట్టి తిరుగుతున్నాం సార్. 3 నెలల మెట్టి తిరుగుతుంటే ఇప్పుడు పనే సార్. నా పిల్లోడి ప్రాణాలు కాపాడారు సార్. నేనేం చెప్పుకోలేను. ఇట్లాంటి మంది ఎంతోమంది ఉన్నారు సార్. అంతమంది కూడా సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం సార్. విద్యుత్ శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్ పదవి విరమణ సందర్భంగా తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కార సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, విద్యుత్ శాఖ ఉన్నత అధికారులు పాల్గొని మురళీకృష్ణ యాదవ్ ను సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎక్కడా రాజీ పడకుండా సేవలందించిన వ్యక్తి మురళీకృష్ణ యాదవ్ అని ప్రశంసించారు. రిటైర్ అయిన మురళీకృష్ణ దేవుని ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. విద్యుత్ శాఖలో అనేక పదవులు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన మురళీకృష్ణ ఆదర్శంగా నిలవటం సంతోషకరమన్నారు. సత్కార గ్రహీత రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ మురళీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ ఉన్నతాధికారిగా కాకుండా సాధారణ ఉద్యోగిగా వ్యవహరిస్తూ విధుల్ని నిర్వహించడం జరిగిందని, తద్వారా సునాయాసంగా లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు.
విధి నిర్వహణలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మురళీకృష్ణ యాదవ్ దంపతులను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ డాక్టర్ ప్రతిపాటి విజయ్ కుమార్, తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘ నాయకులు ఎన్ రాజశేఖర్, మోటుపల్లి శ్రీరామ్మూర్తి, నాగోతు అర్లయ్య, నాని శివరామకృష్ణ ప్రసాద్, పరచూరి పవన్ కుమార్ పలువురు పాల్గొన్నారు. నన్ను ఇగ్నోర్ చేశాడు, అధికారులు లేకపోతే అని అనుకునే భావనకి చోటీకుండా నచ్చినటువంటి వ్యక్తిత్వమైనటువంటి వ్యక్తి మురళీకృష్ణ. ఫస్ట్ ఆయన ఇంటికి కాక ఆ ఇంటి మీద వాలకూడదు. ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే మనకు కూడా ఆ ఇంటి కాక ఇంటి మీద వాలకూడదు అనే స్థితికి వచ్చారు అందరూ. అలాంటి పరిస్థితులు ఎప్పుడు రాకూడదు రాజకీయంలో అనుకున్నాం, కానీ వచ్చింది. చాలా బాధాకరమైన అంశాలు. అలాంటి తరుణంలో కూడా ఏదైనా పని చూస్తే ఎప్పుడు ఈ నెవర్ అప్రైడ్ ఫర్ దట్. ఎప్పుడు ఎంత ప్రాపర్గా రెస్పాన్సిబిలిటీ కాకుండా నేను ఏదైనా పని చెప్తే అంతే రెస్పాన్సిబుల్గా తీసుకొని ఏదైనా అంటే ఎమ్మటే ఏ వస్తాడు, అక్కడ ఎమ్మటే చూసుకుంటాడు. నేను చెప్పిన పనిని ఆల్మోస్ట్ అంత ఫాస్ట్గా చేసినటువంటి ఆఫీసర్ని నేను మురళీకృష్ణ పైన చేశాను. రెండు ఏదైతే అవ్వాలనున్న దానికి కూడా అంత ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా కనపడకుండా జీవితాన్ని, ఎందుకంటే సహజంగా మైండ్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్లేస్, ఇట్ కెన్ మేక్ ద హెవెన్ ఆఫ్ హెల్ ఆర్ హెల్ ఆఫ్ హెల్. నీలోనే ఉంటుంది. స్వర్గాన్ని నరకం చేసుకోవటం, నరకాన్ని స్వర్గం చేసుకోవడం అనేది ఎవరిలో లేదు, అది మనలోనే ఉంటుంది. అది దాన్ని పూర్తిగా ఆపోసం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే మురళీకృష్ణ. నో డౌట్ వాట్ హీ విల్ బి అనేది మనం చెప్పాల్సిన, అతను ఏదనుకుంటే అది అవుతుంది అనుకుంటా. అది 29 రోజులు అందులో ఈ బ్లడ్స్ గిడ్స్ అవన్నీ కొట్టుకుపోతే 4 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు ఎవరికైనా సరే సరిగ్గా పోస్టింగ్ రాకపోతే తీసుకోవాల్సి, ఎవరికైనా సరే ఎదుటి మనిషిని బట్టి మాట్లాడేవాడు గొప్పవాడు రా బాబు. నీకున్న తెలివితేటలు కాదు గొప్పవి, ఎదుటి మనిషి యొక్క స్థాయికి తెలుసుకొని మాట్లాడటం అనేది నేర్చుకోవాలి ఫస్ట్ టైం. మళ్ళీ మనం ఎలా తిరుగుతున్నాము, మన యొక్క ఆలోచన ఎలా ఉంది, మన తెలివితేటలు ఎలా వాడుకుంటున్నాము, మనం ఇచ్చే సలహా ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం విలువ పెంచుకోవచ్చు. మొన్ననే నేను కూడా మాట్లాడేటప్పుడు చెప్పుకున్నాం, ఈనాటిలో చిన్న ఆర్టికల్ పడింది. దాంట్లో ఇలాగే మాట్లాడుతూ చాలామంది ఒక ఇలాగ పవర్ నుంచి పక్కకు రాగానే, అదే పొలిటికల్ కానివ్వండి, అఫీషియల్ కానివ్వండి, లేదా బై ఏజింగ్ కానివ్వండి, ఏదైనా సరే పక్క వచ్చిన తర్వాత ఈ మొన్నటిదాకా అందరూ నా చుట్టూ తిరిగేవాళ్ళు, ఇప్పుడు ఎవరు నన్ను పలకరించడానికి రావట్లేదు, ఎవరు నన్ను చూడడానికి రావట్లేదని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే మనం ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఇద్దరం ప్యారల్గా జర్నీ నడుస్తూ ఉంది మా ఇద్దరికి. సో అలాంటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈరోజు ఇక్కడ అటెండ్ అవ్వడం, ఇవన్నీ నిజంగా మాకు చాలా సంతోషించాల్సిన విషయాలు. సో ఇలాంటి కండిషన్లో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఇంత గొప్పగా కండక్ట్ చేసినందుకు ఈ ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం కొంచెం సన్మానం చేసి దానికి ఇక్కడ మన పార్టీ తరఫున ఆలపాటి రాజయ్య గారు వీళ్ళు మొత్తం వస్తున్నారు. సహృదయ భావంతో మనకి చాలా సహాయం చేస్తున్నారు. అతని యొక్క ఇది పూర్తిగా కార్మికుల యొక్క అభివృద్ధి, కార్మికులకే కాదు వాళ్ళ కుటుంబాలకు కూడా అందరూ సగం బాగుండాలని చెప్పేసి చాలా చూసే అతి కొద్ది మంది అధికారుల్లో మురళీకృష్ణ యాదవ్ గారు ఒకరని. అంటే ఆ సార్తో నాకు చాలా తక్కువ సంబంధం ఉంది. ఆలపాటి రాజా గారికి కూడా నేను కొంచెం చెప్తున్నాను, అతను డైరెక్టర్గా చేయడం కోసం మన పార్టీ కూడా కొంచెం సార్కి ఉపయోగపడాలని, వారి ద్వారా మనందరం మన కంపెనీ, మన కార్మికుల యొక్క బాధలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సామాజిక సేవా దృక్పథంతో మానవతా సంస్థ సభ్యులు అందిస్తున్న సహకారం స్ఫూర్తిదాయకమని మానవతా సంస్థ రీజనల్ చైర్మన్ కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఇటీవలి వరదలకు నష్టపోయిన లంక గ్రామాలకు చెందిన 1250 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, టవల్స్ పంపిణీకి సుమారు 5 లక్షల మేర ఆర్థిక సహాయం అందజేసిన మానవతా సభ్యులను ఆదివారం జరిగిన మానవతా సర్వసభ్య సమావేశంలో సాదరంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయన్నారు. ఇందుకు సహకరిస్తున్న సభ్యులు అభినందనీయులన్నారు. ఇదే స్ఫూర్తితో సంస్థ కమ్యూనిటీ హాల్ నిర్మించే ప్రయత్నం చేద్దామన్నారు. సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ
సహాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఒక మంచి వేదిక ఉంటే దాతలు ముందుకొస్తారు అనేందుకు ఇదో నిదర్శనమన్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు పెంచే కార్యాచరణను చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూరపాటి రవీంద్రనాథ్, కళ్యాణి దంపతులు, ఇంటర్మీడియట్ విద్యార్థిని తుళ్లూరి తేజస్వినికి 10,000, డిగ్రీ విద్యార్థి జనార్దన్ రావుకి అన్నాబత్తని శ్రీధర్ 12,000 ఆర్థిక సహాయాన్ని మానవతా సంస్థ ద్వారా అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి, పి వెంకట్, పరిమి వాసు, డి సోమయ్య శాస్త్రి, ఎస్వి శర్మ, వెంపటి సత్యనారాయణ, ఎం రవీంద్రనాథ్, వై రోహిణి, పలువురు మానవతా సభ్యులు పాల్గొన్నారు. ఎంపవర్మెంట్ స్త్రీలు రోజు ఫ్యాక్టరీ నా దగ్గర పనికి కావాలి, పాప చాలా మంది ఆడవాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో కొన్ని ఇబ్బందులు, భర్త సహకరించకపోవటం, వాడు తాగి దందనాలు ఆడటం, అంటే ఈ ఇద్దరు పిల్లలు యువకులు పిల్లలు పడతారు పాపం. ఆ పిల్లలు చదువులకి ఇదంతా వాడు ఉద్యోగానికి బయలుదేరుతారు. యాక్చువల్గా ఆడాలంటే ఇంట్లో పనిచేసి ఆ పిల్లలు చూసుకోవడం, వంట వండుకోవడం, భర్త వచ్చేటప్పుడు ఈ చేస్తే చాలా వస్తున్నాడు. మానవత సెప్టెంబర్ నెల సర్వసభ సమావేశం జరిగింది. ఆదివారం మానవతా సర్వసభ జరగటం ఈ మా మానవతా సంస్థ యొక్క ఆనవాయితీ. రిజల్యూషన్లో కూడా పాస్ చేసి ఉన్నారు. ప్రతి నెల లాస్ట్ ఆదివారం కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంకు తెనాలిలో ఉన్న మానవతా సభ్యులందరూ సుమారు 150 మంది పైగా ఈరోజు సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు వారందరికీ ధన్యవాదాలు. వరదకి ప్రజలు చాలా ఇబ్బందులు గురయ్యారు. వాళ్ళ ఇబ్బందులకు మా మానవతా తరపున చిరు సహాయం చేయాలని తలంపుతో మేము ఒక నిర్ణయం తీసుకుని మా గ్రూపులో ఫార్వర్డ్ చేయగానే వితిన్ 1-2-3 డేస్లోనే సుమారు 5 లక్షల రూపాయలు విరాళాలు వచ్చాయి. ఆ విరాళాలతో మేము లంక గ్రామాలకు వెళ్ళి మా రీజనల్ చైర్మన్ గారు కొత్త సుబ్రహ్మణ్యం గారు ఆదేశాల మేరకు, అట్లానే రామచంద్ర గారు మా చైర్మన్ గారు ఆదేశాల మేరకు లంక గ్రామాల్లో స్వయంగా మేము ఒక టీముగా ఏర్పడి వెంకట గారు, శ్రీనివాస్ గారు, వాసు గారు అట్లానే కొంతమంది టీమ్గా ఏర్పడి అక్కడ ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూసి తర్వాతే ఒక నిర్ణయానికి వద్దామని మేము చెప్తే అది మంచి ఆలోచన అని మా రీజనల్ చైర్మన్ గారు చెప్పడంతో ఆ గ్రామాల్లో ఒక 5 రోజులు పర్యటన చేశాము. ఏ గ్రామం అయితే ఎక్కువగా ఆ గ్రామ ప్రజలు ఇబ్బంది పడ్డారో, నిజంగా ఎవరికైతే మనం ఇచ్చేది ప్రతి రూపాయి లబ్ధి చేకూరుతుందో అనే ఆలోచనతో మేము ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగి లబ్ధిదారులని వాళ్ళకి టోకెన్ ఇష్యూ చేసి ఆ టోకెన్ ప్రకారం వాళ్ళకి సరుకులు సుమారు 700 రూపాయలు విలువ చేసి సరుకులు ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ మాసం మానవతా సర్వసభ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏర్పడిన వరదలకి మన తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాలు సుమారు 14 లంక గ్రామాలకి మానవతా సభ్యులు ఇచ్చిన కంట్రిబ్యూషన్తో 5 లక్షల రూపాయలు విలువ కలిగిన గ్రాసరీస్ని, దుప్పట్లని, టవల్స్ అందజేయడం జరిగింది. మంచి ప్లాట్ఫామ్ కనుక దొరికితే దాతలు ముందుకు వస్తారు. ఎంత దాతృత్వం చూపించడానికి, సహాయం చేయడానికి ముందుకుంటారనే దానికి మేము ఒక మంచి ఉదాహరణకి తీసుకున్నాము. ఈ వరద బాధితులకి ఒక మంచి కుటుంబాలకి 1250 కుటుంబాలకి మేము సహాయం చేయడానికి సహకరించిన మా మానవతా సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశ్వకవి గుర్రం జాషువా కవిత్వంలో మానవీయ స్పర్శ గోచరిస్తోందని బాపట్ల సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. గుర్రం జాషువా విజ్ఞాన సమితి తెనాలి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో జాషువా 129వ జయంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాషువా చిత్రపటానికి ప్రముఖులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం విజ్ఞాన సమితి ప్రధాన కార్యదర్శి పినపాటి రవికుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ప్రధాన వక్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ సామాన్యులకు సైతం పద్యమును చేరువ చేసిన ఘనత జాషువాదని ప్రశంసించారు. జాషువా రచనలు యావత్ విశ్వమంతా వ్యాపించి ఆదరణ పొందడం ముదావహమన్నారు. రచయిత కవి అయినాల మల్లేశ్వరరావు మాట్లాడుతూ జాషువా పద్య స్ఫూర్తితోనే తాను పద్య రచన ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. జాషువా రచనలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, కనపర్తి బాబురావు, పట్టణ రంగస్థలం కళాకారుల సంఘం కార్యదర్శి గరికపాటి సుబ్బారావు, పలువురు వక్తలు మాట్లాడుతూ జాషువా సాహిత్య రంగంలో సమాజానికి అందించిన సేవలను కొనియాడారు. అనంతరం ప్రధాన వక్త అంబటి మురళీకృష్ణను నిర్వాహకులు జాషువా పురస్కారంతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. తొలుత కళాకారులు ప్రదర్శించిన జాషువా పద్య గానాలాపన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో శుద్ధపల్లి శరత్ వెంకయ్య, ఇందుపల్లి రాజారాం, పేరిపోగు రాజగోపాల్, జల్లి గుంటయ్య, చిట్టూరి సీతారామయ్య, సిహెచ్ యోహను, కొండమోది రమేష్ బాబు, వేజుండ్ల రత్నం, శుద్ధపల్లి మురళీధర్, సిహెచ్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక రాజధాని ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు తెనాలి.
ఆ కారణం చేత తెనాలి వస్తే ఇక్కడ అనేక మంది మహానుభావులు తిరిగారు. మహానుభావులు ఇక్కడ పుట్టి పెరిగారు, చనిపోయారు, చాలా చేర్చారు. వాళ్ళందరూ ఈ రేణువుల మీద, ఇసుక రేణువుల మీద నడుచుంటారు. నా కాళ్ళకి ఆ స్పర్శ తగిలితే నేను కూడా ధన్యుణ్ణి అయినట్టే అని ఆయన బాపట్ల గురించి చెప్పాడు. అది తెనాలి గురించి నిజం. ఒక జీవధార పుట్టింది తెనాలి నుంచి సాహిత్య సాంస్కృతిక రంగాల్లో. అందువల్ల తెనాలి వచ్చి మాట్లాడటంలో చాలా సంతోషం ఉంటుంది. విశ్వనరుడని తనకు తాను ప్రకటన చేసుకున్న గుర్రం జాషువా గురించి. గుర్రం జాషువా గారికి చాలా బిరుదులు వచ్చాయి. పద్మభూషణులు రావచ్చు, కవికోకులు రావచ్చు, నవయుగ చక్రవర్తి, చాలా ఉన్నాయి. కానీ ఆయనే చెప్పాడు, నేను విశ్వనరుణ్ణి. ఇక పరిశోధనలు గుర్రం జాషువా మీద జరిగాయి. గుర్రం జాషువా సాహిత్యం మీద పరిశోధనలు చేసి డాక్టరేట్లు సంపాదించిన పిల్లలు ఎంతోమంది వాళ్ళ ప్రొఫెసర్లుగా, అసిస్టెంట్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లుగా ఉన్నారు. అంత సాహిత్యాన్ని ఇప్పుడే మన అయినాలు చెప్పినాడు కదా, 1600 పేజీల సాహిత్యాన్ని అతి సన్నటి చక్కటి పేపర్ మీద మనసు ఫౌండేషన్ గుర్రం జాషువా సమితి వేస్తే 1600 పేజీల రచనలవి. ఆయన అన్ని ప్రక్రియలు రాశాడు. మరి గుర్రం జాషువా గారి సాహిత్యాన్ని మరి 36 గ్రంథాలు రాసి అందులో వారి యొక్క ఉన్నత స్థితిని చాటుకోవడమే కాకుండా మరి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కూడా చాటి చెప్పినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. ఈ రోజున వారిని స్మరించుకోవడమే కాకుండా వారు చేసినటువంటి రచనలను, వారి సాహిత్యంలో చూసినటువంటి ధరలను మనం ముందుకు తీసుకుపోతూ మరి వారి భావాలను పంచుకుంటున్నాం. అలా మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని, వారి సాహిత్యంలో ఉన్నటువంటి సమానత్వాన్ని అందరూ స్వీకరించి మరి తమ సమాజాన్ని నిర్మించుకోవడానికి మన ముందు కృషి చేయవలసినటువంటి బాధ్యత ఆరోపంగా మన మీద ఉందని మీ అందరికీ గుర్తు చేస్తూ, తెలుగు వారి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసిన ఘనుడు నందమూరి తారక రామారావు జీవితాన్ని జగదీశ్వర్ శర్మ అద్భుతంగా పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయం ప్రసాద్ అభినందించారు. ఆదివారం కాకతీయ కోఆపరేటివ్ కమ్యూనిటీ హాల్లో నవరసాల నటుడు నందమూరి అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయం ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు అధ్యక్షత జరిగిన సభలో తొలుత నందమూరి చిత్రపటం చెంత పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాయం ప్రసాద్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు జీవనశైలి, క్రమశిక్షణ, ఎన్టీఆర్ సాధించిన విజయాలు, వరించిన పదవులకు వని తెచ్చిన తీరు, తమదైన శైలి విశ్లేషించారు. డాక్టర్ పాడిబండ దక్షిణామూర్తి మాట్లాడుతూ ఎన్టీఆర్ చిత్ర తీరుతలను మాట్లాడుతూ రచయిత రాయపూర్ జగదీశ్వర శర్మ పుస్తకాన్ని మరిచిన తీరు గురించి వివరించారు. మాజీ మంత్రి ఆలపాటి రాయం ప్రసాద్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను 360 రోజుల పాటు తెనాలిపట్నం నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో జి రాజశేఖర్, బేరం సుందర్రావు, ఆనందయ్య, కేశవరావు తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది చదువుతారో తెలియదు కానీ ఆయన ఆనందపడటానికి రాసుకున్నటువంటి సత్యాన్ని మనకు అంకితం చేయడం అనేది చాలా సంతోషం. సమాజాన్ని తట్టి లేపినటువంటి మహాత్ములు ఒక మహాత్ములే భావిస్తారు. మన భారతదేశ చరిత్ర చూస్తే పేదరికం అనేది పోగొట్టి పడినప్పుడే ఈ సమాజం అభివృద్ధిలోకి వస్తుంది అనే ఒక సామాజిక అంశాన్ని సృజించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు భారతదేశ రాజకీయాల్లో ఫిలాసాఫికల్గానో లేకపోతే థియరిటికల్గానో లేకపోతే ప్రాక్టికల్గా ఎవరు చేయలేనటువంటి అంశాన్ని ప్రాక్టికల్గా నిరూపించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ఏం చేయబోతున్నాడు, ఎట్లా చేయబోతున్నాడు, ఏ రకమైనటువంటి ప్రస్థానానికి నాంది పలుకుపోతా ఉన్నాడు, ఒక నటుడుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ అరంగేట్రం చేసి 9 నెలల్లో రాజకీయంలో ఒక ప్రస్థానాన్ని ప్రారంభించి అధికారంలోకి వచ్చి పేదవాడి యొక్క అన్నం పెట్టాలి, పొట్టకి అని చెప్పి ఆలోచించినటువంటి ఘనశీలి అన్ననందుతారు. తెనాలిలో 360 రోజులు రాజా గారు, పూర్వ సాయిమాధవ్ గారు 360 సినిమాలు చూపించి ముఖ్యులు సమానం చేసి అది ఎప్పటికీ మర్చిపోలేదు. ఇంకెక్కడ ఇలా చెప్తున్నాం. సరే, శాఖపురుషుడు అనే పుస్తకం వాళ్ళు వేశారు. సినిమాకి యజమాని ఎవరో నిర్మాత లక్షలు పెట్టి ఖర్చు పెట్టి రిపోర్ట్ వచ్చింది. ఆ రోజుల్లో 1 లక్షలే యజమాని రాగానే ఈ దేశం
ఈ నుంచి అంత గౌరవం ఇచ్చాం. మన తెలుగులో పౌరాణ చిత్రాలు తీయాలంటే కేవీ రెడ్డి గారు, కమలాకర్ కామేశ్వర గారు, ఎన్టీ రామారావు ముగ్గురే సినిమా రంగంలో ఆయన ఎంత క్రమశిక్షణ పాటించారో అంత క్రమశిక్షణ రాజకీయాల్లో కూడా పాటించారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన అంటే చిన్న అనుకోండి 73 సంవత్సరాలు జీవించారు. 96 కాబట్టి 5 ఏళ్ళు ఆయన మంచివాడు, ఆయన మంచి కూడా చివరి 3 సంవత్సరాలు మాత్రం నేను మోమాట లేకుండా మాట్లాడాను. చివరి 3 సంవత్సరాలు ఆయన జీవితంలో తీసివేసేయడం ఒక అనుచిత వ్యక్తిని నమ్మాడు. ఈ పెళ్ళైనప్పుడు శత జయంతి ఉత్సవాలు జరిగాయి. శత జయంతి ఉత్సవాల్లో 365 రోజులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్వహించాడంటే అందుకన్నా గొప్ప ఎవరికండి. ప్రపంచంలో ఎవరైనా చేశారు, భారతదేశంలో ఎవరైనా చేశారు, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా చేశారు. 365 రోజులు ప్రతి ప్రోగ్రామ్కి మేము అటెండ్ అయ్యేవాళ్ళం. సబ్జెక్ట్ ఏంటి రావాలి అంత చాకరీ ఆయన చేస్తే మేము ఈ చిన్నపాటి ఆనందాన్ని కూడా ఆస్వాదించడం మాకు రాకపోతే ఈ జన్మ వేస్ట్ ఏంటి అని గురించాలి. ఈ యొక్క సమావేశంలో చాలామంది పెద్దలు శుభ్రతగా మాట్లాడారు, స్పష్టంగా మాట్లాడారు. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రజలు ఏ నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పగించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి సమప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగడం జరుగుతుందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం తెనాలిపట్నం నిర్వహించిన వార్డు పర్యటన కార్యక్రమం అన్నారు. ఆదివారం రామలింగేశ్వరపేటలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పర్యటించిన నాదెండ్ల మనోహర్ వెంట తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న తదితర అధికారులు పార్టీ శ్రేణులు ఉన్నారు. అనంతరం పుట్ట రాఘవయ్య రైస్ మిల్ ప్రాంగణంలో 8 నుండి 13 వార్డుల పరిధిలోని కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఏ నమ్మకంతో అధికారం అప్పగించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టమైన విధానాలతో ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ సందర్భంగా హరిదాస్ గౌరీశంకర్ ఆధ్వర్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్కు ఘన స్వాగతం లభించింది. కార్యక్రమంలో పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అన్ని సందర్భాల్లో కూడా ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ప్రజలు నమ్మకంతో గెలిపిస్తారు. 3వసారి శాసనసభ్యులుగా నేను అయ్యానంటే అందరూ మీరు చూపించిన అభిమానం, మా నాయకులు, పార్టీ కార్యకర్తలు, పెద్దలందరూ కూడా పెద్ద మనసుతోటి అర్థం చేసుకుని ఒక మార్పు తీసుకొద్దాం, మంచి ప్రభుత్వం తీసుకొద్దాం. కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ఆ స్థాయి ఎక్కే నాయకుడిగా మనం ఎన్నుకోవాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన తీర్పు ఇచ్చారు. గుంటూరు, విజయవాడతో పోటీ పడాలనే ఆలోచనతో నేను ఏ విధంగా ఆ రోజున ఇక్కడ పార్కులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ప్రభుత్వ వైద్యశాల కానివ్వండి, ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి మంచి ఏర్పాటు చేయడం కానివ్వండి, ఏ విధంగా కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చాము, ఏ విధంగా మన ఇక్కడ కాలేజీ నిర్మాణం కోసం సహకరించాము, ఏ విధంగా మనం మార్కెట్ యార్డ్లో రైతాంగానికి మంచి జరగాలని ప్రయత్నం చేశాము. ఎక్కడ కాలనీ ఏర్పాటు చేసినా కూడా ముందుగా 100% ప్రతి ఇంటికి మంచిగా అందించాలి, డ్రైనేజ్ సౌకర్యం అందించాలని చేసిన ప్రయత్నం అందరికీ కూడా నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను. నృత్య కళాకారులు, అదేవిధంగా ఎంతోమంది పేరు పొందిన మన కళాకారులు మన ప్రాంతానికి చెదిగారు. కానీ మనకు వేదిక లేదు. ఆ వేదిక మనం నిర్మాణం చేసి ఇచ్చినందుకు ఈ ప్రాంతాల్లో కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేయాలి. పెద్దలందరూ కూడా రామమందిరం గురించి చెప్పారు. నాకు ఉదయ రామాలయంలో చేయాల్సిన కొన్ని కార్యక్రమాల గురించి గతంలో కూడా ఇక్కడ ఏదైతే కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకున్నారో ముందుకొచ్చారో అప్పుడు నా వంతు సహకారాన్ని అందించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా ఈ ప్రాంతంలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీరు మీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని ఇంకా బాగా చేసేటట్టు నా వంతు సహకారం. వాటిలో పర్యటించినప్పుడు ఎక్కువగా పాప అందరూ కోరింది ఈ రోజున పట్టాల గురించి, అదేవిధంగా ఆ కాలువ గురించి, ఆ రెండింటిపైన రేపటి నుంచే దృష్టి పెట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ సమస్య పరిష్కారం అయ్యేటట్టు మేము నిలబడతామని చెప్తూ మేము ఒక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేసాం. ఆలస్యమైన మీరు అందరూ కూడా తల్లి వచ్చారు. పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా సోదరుడు గౌరికి మరొకసారి
వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగ స్ఫూర్తికే వ్యతిరేకమని, ఇది కూటమి నాయకుల కుట్రలో భాగమని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమ జేఏసీ నాయకులు విమర్శించారు. తెనాలి ఐతానగర్లోని పొట్టి శ్రీరాములు కమ్యూనిటీ హాల్లో ఆదివారం పిల్లి విద్యాసాగర్ అధ్యక్షతన వర్గీకరణ వ్యతిరేక ఉద్యమ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాల మహానాడు జేఏసీ నాయకులు వర్గీకరణ వ్యతిరేక ఉద్యమ జేఏసీ భవిష్యత్ కార్యాచరణపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2004లో సుప్రీంకోర్టు వర్గీకరణ అంశాలు రాష్ట్ర పరిధిలోకి రావని తీర్పునిస్తే మళ్లీ అదే సుప్రీంకోర్టు రాష్ట్రాలకు వర్గీకరణ అవకాశం కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని అన్నారు. ఈ తీర్పు కూటమి నాయకుల కుట్రలో భాగమని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీకరణ విషయంలో జోక్యం చేసుకుంటే మాల మహానాడు ఉద్యమ సత్తాను చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. మాల సామాజిక వర్గం రాజకీయ శక్తిగా ఎదగాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు గెడ్డేటి సుందర్ సునీల్, అతిథి ఎంఈఓ వి జయంతిబాబు, సీనియర్ కౌన్సిల్ హైకోర్టు అడ్వకేట్ బి శశిభూషణ్, ప్రిన్సిపాల్ కారుమంచి రవికుమార్, పంతగాని రమేష్, దాసరి చెన్నకేశవులు, పొందుగల చైతన్య, బండికల్ల బుల్లయ్య, బునిగల ప్రదీన్, కంచెల కోటేశ్వరరావు, అక్కిదాస్ కిరణ్ కుమార్, కనపర్తి అబ్రహాం లింకన్, కారుమంచి సునీల్ సందీప్, గోవతోటి మనోజ్, ఎండ్రపాటి అశోక్ కుమార్, వేము సమిత, కారుమంచి భానుప్రకాష్, కంచెల అజయ్ కుమార్, మదిర నాగేశ్వరరావు తదితర జేఏసీ నాయకులు పాల్గొన్నారు. స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఈ తీర్పు ఉన్నదని పెద్ద ఉద్యమం, జాతీయ ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైతే షెడ్యూల్ కులాల వర్గీకరణ ఏబిసిడి గతంలో 2004 నవంబర్ 5న ఇది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టివేసిందో, మరలా 7 జడ్జిలతో తీసుకొచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ని కూడా సవాల్ చేస్తూ ఈరోజు ఉద్యమం జరుగుతూ ఉంది. మేము ఒక్కటే అడుగుతున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంబేద్కర్ వారసులుగా, మాలలుగా భారత రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించే విధంగా ఈ జడ్జిమెంట్లు ఉండాలి. లేని పక్షంలో దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు తీర్పును కూడా వ్యతిరేకించగలిగిన సత్తా, దమ్ము అంబేద్కర్ వారసులకు ఉందనేసి తెలియజేస్తా ఉన్నాం. మోడీ నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో వచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తున్నాం. ఈ కూటమి తీర్పుని మేము అంగీకరించేది లేదు. ఒకవైపు న్యాయ పోరాటం, మరొక వైపు ప్రజా పోరాటాన్ని నిర్మించి, మా సోదరుడు చెప్పినట్టు ఇదే తెనాల నుంచి ఈరోజు ఒక మేధావుల సదస్సు ప్రారంభమైంది. చంద్రబాబు గత తీర్పుకు వ్యతిరేకంగా ఇక్కడ నేను జిల్లాల వారి వర్గీకరణకి తీసుకొస్తానని చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కానీ మరొక మిత్రుడు కానీ ఇక్కడ భారత రాజ్యాంగాన్ని ధిక్కరించి రాజ్యాంగ వ్యతిరేకంగా వెళ్ళదలుచుకుంటే అతనికి కూడా గతంలో 2004లో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాలలే రాజకీయ సమాధి కట్టాం. మరలా రాబోయే రోజుల్లో కూడా మాలలకి వ్యతిరేకంగా, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా ఆ దమ్ము మాలలకు ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఈ మీటింగ్లో ప్రాథమికంగా మేము చర్చించేది ఏంటంటే, పౌరులు ఇచ్చిన హక్కు ప్రకారంగా వాళ్ళ హక్కులు వాళ్ళకు అడగడానికి రాజ్యాంగం ఒక సాధనంగా వినియోగపడుతుందని, ఈ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ రూపంలో పెండింగ్లో ఉన్నందున అది అక్టోబర్ నెలలో విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. కావున అలా ఇక్కడ హాజరైన ప్రజలు, ఉద్యోగస్తులు తమ హక్కులు కాపాడుకోవడానికి చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మాలలందరూ కూడా కాంగ్రెస్కి, తర్వాత వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కుట్రపూర్వకంగా మమ్మల్ని విద్యకి, ఉద్యోగాలకు దూరం చేయాలని డీవియేషన్ అనే అంశాన్ని తీసుకొని వస్తే, మరి ఎక్కువ మంది మాలలు పల్లెల్లో వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ ఓట్లు వేసిన మాట వాస్తవమే. ఓట్లు వేసిన తర్వాత ఈ మహానుభావుడు ఏం చేశాడంటే, మాకు మీరు పక్కన ఉండండి అని చెప్పేసి ఇక్కడున్న అంశాల్లో ఉద్యోగస్తులు ఈ అంశాలు పెట్టడానికి కూడా కారణం ఏమిటంటే, వైఎస్ఆర్సీపీలో మాలలకి హోంమంత్రి ఇచ్చారు, పౌరవల మంత్రులు ఇచ్చారు, పౌరవల. ప్రతి యూనివర్సిటీలో 5 ఉద్యోగస్తుల్ని తీసివేశారు. మళ్ళీ మోడీ వచ్చేసి మందకృష్ణ మాదిని వాటేసుకొని మాలలు తినేశారు అంటారు. ఈరోజు పల్లెటూరులో, ఏ పల్లెటూరులో కూడా 80% మంది ఇప్పటికీ మాలపల్లిలో, మాదేపల్లిలో బొవ్వకలేదు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ ఉండాలి అనేది డిసైడ్ చేసేది ఒక్క మాల కులస్తులే. గుర్తుపెట్టుకోండి, 20% ఉన్నాం మేము మాల కులస్తులమే. ఎవరైతే మాలలకు అన్యాయం చేయదలుచుకున్నారో అయితే నగర గడ్డ మీద నుంచి చెప్తున్నాం, మీ రాజకీయ భవిష్యత్తును మేము నిర్ణయిస్తాం. మాకు న్యాయం చేయండి, మేము ఎవరికి అన్యాయస్తులం కాదు. అత్యధిక ఓటింగ్ కలిగినటువంటి మాల కమ్యూనిటీ అంటే దాదాపు 42 లక్షల ఓట్లు కలిగిన మాల కమ్యూనిటీ ఒక రాజకీయ శక్తిగా మారాలి. రాజకీయ శక్తిగా మారితేనే రాజ్యాంగ ఫలాలు మన ఇళ్ళకి మన కుటుంబాలకు చేరతాయి. సామాన్యుడు చట్టసభలకు వెళితేనే రాజ్యాంగ ఫలాలు పేదవాడికి అందుతాయి. అప్పటి వరకు ఏమీ జరగదు. 2014లో చంద్రబాబుని, 19లో జగన్మోహన్ రెడ్డిని, మళ్ళీ ఆయన కాదని చెప్పి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎక్కించాం. ఇలా వాడిని మార్చి వీడిని మార్చి వాడిని ఎక్కించడం మానేసి మనం గద్దెనెక్కడానికి ఈ రోజే ఈ తెనాలి నుండే ఒక రాజకీయ ఉద్యమం నిర్మించాలని చెప్పేసి గ్లోబల్ లిబరేషన్ పార్టీ పిలుపునిస్తుంది. ఖబర్దార్, వర్గీకరణ అంటూ మాల మాదిగల మధ్య కనుక నువ్వు ఏలు పెడితే ఏలు తీసేస్తాం, కాలు పెడితే కాలు తీసేస్తాం, తల కనుక పెడితే తలైనా తీసేస్తాం. చంద్రబాబు నాయుడు రాజీనామా చేసేంత వరకు ఇక్కడ నిద్రపోయే ప్రసక్తే లేదు అని మీకందరికీ తెలియజేస్తూ ఉన్నాం. తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని డాక్టర్ ఎస్ బిల్డింగ్ నందు D3 శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ శారదా ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరం నందు పరిసర గ్రామాలకు చెందిన రోగులు విశేషంగా హాజరు కాగా డాక్టర్ శారదా నేతృత్వంలోని వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శారదా మాట్లాడుతూ ప్రతి నెల చివరి ఆదివారం D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. మానవుడు మంచి ఆరోగ్యంగా జీవించాలంటే వ్యాయామం, బరువు తగ్గటం, ఆహార నియమాలు పాటించాలని సూచించారు. మందుల వాడకం తగ్గించడం కోసం ప్రతి ఒక్కరూ వైద్యుల సలహాలు పాటించాలన్నారు. వ్యాధి సోకినప్పుడు అశ్రద్ధ చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించి తగిన వైద్య సేవలు పొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, D3 శారదా సర్వీస్ సొసైటీ సభ్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఎవ్రీ మంత్ ఇక్కడ బుర్రిపాలెం విలేజ్ లో నెలాఖరు సండే నాడు మనం క్యాంప్ చేస్తున్నాము. అంటే అది ఒక డయాబెటీస్ గురించే కాదు చెప్తున్నాము, ఇదివరకు కూడా ఈ నాన్ కమ్యూనికబుల్ డిజార్డర్స్ అన్ని కూడా అడ్రస్ చేయాలని. మరి ఎందుకని ఇన్ని క్యాంపులు నాలాగా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, తెనాల్లో చేస్తున్నారు, బయట చేస్తున్నారు. అయినా సరే మనం ఎందుకని ఈ పేషెంట్ రేటుని తగ్గించుకోలేకపోతున్నాం అనే దాని మీద ఒక రీసెర్చ్ పేపర్ కూడా మేము రాస్తే అది గుంటూరు మెడికల్ కాలేజ్ ఎథికల్ కమిటీ వాళ్ళు అప్రూవల్ చేశారు. ఏ ఫుడ్ తిన్నా సరే గుర్తుపెట్టుకోండి, ఏ ఫుడ్ తిన్నా సరే గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఉంటుందండి, దాన్ని GI ఇండెక్స్ అని అంటాం. ఆ GI ఇండెక్స్ కనుక తక్కువైతే మీకు కానీ నాకు కానీ ఎవరికి కూడా రోగాలని రావు. అలానే మనం ఎవరు కూడా ICUలోకి వెళ్ళక్కర్లేదు, వెంటిలేటర్ మీదకి వెళ్ళక్కర్లేదు. ఆ GI ఇండెక్స్ అనేది మీరు నెట్లో గూగుల్లో కనుక టైప్ చేస్తే ఎనీ ఫుడ్, ఇప్పుడు మీరు గ్రేప్స్ తిన్నారు, GI ఇండెక్స్ ఆఫ్ గ్రేప్స్ అని కొట్టండి. అలాగే పానకం తాగారు, అది కొట్టండి. అలాగే రైస్ తిన్నారు, ఉప్మా రవ్వతోటి తిన్నారు, దాని GI ఇండెక్స్, యాపిల్ GI ఇండెక్స్ అని ఉంటే దానిలో మీకు నంబర్ వస్తుంది. ఆ నెంబర్లో తక్కువ ఉన్నవి అంటే 10, 20, 30, 50కి బిలో ఉన్నదాన్ని మీరు ఎంచుకోండి. ఈ గిద్దెడు అన్నంతో పాటుగా పీచు పదార్థం ఉన్నది యాడ్ చేయండి. అందుకని వెనకటాళ్ళు అన్నము, ఒక ఆకుకూర పప్పు, ఒక బెండకాయ పులుసు తిని ఎండలో పనిచేసినా సరే వాళ్ళకి రాలేదు ఈ జబ్బులు. పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఆదివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాలకు చెందిన అన్నారావు, దాస్, హుసేన్, జానీ, లింగేశ్వరరావులకు యంగ్ జనరేషన్ టీం తరపున ఆదివారం సంస్థ అధ్యక్షులు సాధిక్ నిత్యావసర సరుకులు, ట్రై సైకిల్స్ అందజేశారు. అందరికీ నమస్కారం. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని 4 పేద కుటుంబాలకి నెలవారీ సరుకులు అలానే బియ్యం బస్తాలు అందజేయడం జరిగింది. మరి గతంలో మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ట్రై సైకిల్ అందించి ప్రతి నెల అన్నారావు గారి కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. సుమారు 5 సంవత్సరాల క్రితం ట్రాక్టర్ మీద పడటంతో నడుము కోల్పోవడం జరిగింది. అలానే తనకి 2 చిన్నపిల్లలు అలానే ఒక అబ్బాయి ఉన్నారు. సో ఏంటంటే కుటుంబం గడవడానికి కూడా ఎంతో కష్టంగా ఉంది అని మమ్మల్ని సంప్రదించి ఏదన్నా సరుకులు సహాయం చేయమని కోరగా ఈరోజు మేము వెంటనే స్పందించి ఆ దాసు గారి కుటుంబానికి కూడా సరుకులు అలానే బియ్యం బస్తా అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా 3వ కార్యక్రమం తెనాలి మార్కెట్ ఏరియాకి చెందిన హుసేన్ జానీ గారు మరి పెరాలసిస్ వచ్చి 10 సంవత్సరాల నుంచి బెడ్ మీదే ఉంటున్నారు. కుటుంబం గడవడానికి కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది. ఇంట్లో తినడానికి కూడా బియ్యం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు తెలపగా ఈరోజు
హుసేన్ జానీ గారి కుటుంబానికి కూడా మా తరపున నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఇలానే రానున్న రోజుల్లో కూడా తెనాలి పట్టణంలో ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం వెంటనే తోడుండి సాయం చేస్తుందని తెలియజేస్తున్నాను. తిరుమలలో శ్రీవారికి సమర్పించే పవిత్ర లడ్డులో కల్తీ నెయ్యి కలిపారని రిపోర్టు వచ్చిన నేపథ్యంలో ఆ రిపోర్టుపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఆదివారం తెనాలి మండలంలోని నందివేలు గ్రామంలో జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గోవు ఘోష విను గోవింద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవుల సమక్షంలో గోవుల ఘోష విను గోవింద అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తోటకూర కోటేశ్వరరావు మాట్లాడుతూ తిరుపతి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదాసు నాగేశ్వరరావు, అన్నదాసు నాగేశ్వరరావు, జొన్నగడ్డ రత్నరాజ్, అలపర్తి వెంకటేశ్వరరావు, కె రామస్వామి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిసాన్ మోర్చా చిగురుపాటి కుమార్ స్వామి గారి పిలుపు మేరకు ఈరోజు గుంటూరు జిల్లా నందివేలు గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆ లడ్డు గురించి ఇతర దేశాలు కూడా వచ్చి అక్కడ ఉండి 2 రోజులు 3 రోజులు ఆ యొక్క ప్రసాదాన్ని సేకరించడానికి ఎంతోమంది ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. మరి అలాంటి లడ్డులో మరి కల్తీ నూనె జరిగిందంటే అది మరి ఎంతైనా ఎవరైతే కల్తీ నూనె చేశారో వాళ్ళు వెంటనే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రార్థిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న రోగికి శస్త్రచికిత్సకై సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక సహాయం చెక్కును అందజేసిన రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. సామాజిక సేవా దృక్పథంతో మానవతా సంస్థ సభ్యులు అందిస్తున్న సహకారం స్ఫూర్తిదాయకం. సంస్థ రీజనల్ చైర్మన్ కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం. విధి నిర్వహణలో రాజీ పడకుండా సేవలందించిన వ్యక్తి మురళీకృష్ణ యాదవ్. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.